అలవి కాని హామీలు అని మా అన్న చెప్పింది కాబట్టి చెప్తున్నా. ఇగో ఇదే అధ్యక్ష రఘునందన్ రావు గారి పాంప్లెట్, ఎన్నికల్లో ప్రత్యేకమైన పాంప్లెట్ వేసిండు ఆయన. నేను చదువుతా, బరాబర్ చదువుతా, ఎందుకు చదువు అధ్యక్ష. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దుబ్బాకకి ఏం అయితలేదు, దుబ్బాకకి ఏం చేయలేదు అన్నారు అధ్యక్ష. వారు చెప్పింది అన్నాడు, దుబ్బాక నియోజకవర్గంలో కదం దొక్కి కారుకు బుద్ధి చెబుదాం, కమలాన్ని గెలిపిద్దాం, రఘునందన్ రావు అనే నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి, నువ్వు రాసింది నేను కాదు, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, చేనేత కార్మికులు బీడీ కార్మికులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్, రైతులకు ప్రతి పంటకు అవసరమైన ఎరువులు ఉచిత పంపిణీ, ప్రతి రైతుకు ఎడ్లు ఉచిత పంపిణీ, నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ ఆసుపత్రి, కూడవెల్లి వాగును జీవనదిగా మార్చేందుకు కృషి, నిరుద్యోగులు మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ, దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, మిరుదొడ్డి చేగుంటలకు డిగ్రీ కళాశాల, దుబ్బాక నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుపేద అమ్మాయిలకు వివాహానికి పుస్తెమట్టలు, ఒక జత పెళ్లి బట్టలు ఉచితం, చెరువులను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఉత్పాదక రంగంగా ఊరికి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా మారుస్తాను, ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోయేటకు సిమెంట్ కల్లాల ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వలసదారులకు ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాల ప్రమాదాలకు గురైన వారిని స్వగ్రామంలోకి తెప్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను. మీకోసం నేను పనిచేస్తా, నా కోసం ఓటు వేయండి. నాది కాదు అధ్యక్ష, ఒక్కటైందా అధ్యక్ష? అలవి కాని హామీలు మేమని చెప్పి డైలాగులు అధ్యక్ష. మాటలకేముంది అధ్యక్ష, ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికుందో ఎవరికి లేదో, సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజగోవిందం బబరాజం మనం గంతే, ఏం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు టీవీలలో ఎప్పుడు తప్ప దుబ్బాకలో చేసింది లేదు, ఏం లేదు.